అమ్మా, ఈరోజైనా కాస్త ఎంగిలి పడమ్మా. బోలెడు పని చేశావు. నా మాట విని రామ్మా, రామ్మా. కూర్చో. అన్నా, అయ్యో, ఏమైందిరా వీడికి? అన్నా, ఇప్పుడు ఎలా ఉందన్నా? పర్వాలేదు. అన్నా, బాగా ముదిరిపోయినట్టుంది. టాబ్లెట్స్ ఏమీ లేవా? అన్నా, 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 ఇందులో టాబ్లెట్స్ అయిపోయాయి. త్వరగా టాబ్లెట్స్ తీసుకురండి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. త్వరగా వెళ్ళండి అన్నా. అలాగే అమ్మా. త్వరగా త్వరగా చెయ్యమ్మా. త్వరగా రమ్మా. కంగారు పడకండి, ఏం కాదు. తగ్గిపోయింది కదా? ఉండండి అన్నా, ఇంకొక మంది ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి. థ్యాంక్ యూ అండి.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? అన్నా, ఆలీకి ఫిట్స్ వచ్చి నోట్లోంచి నొరగొస్తుంటే టాబ్లెట్స్ కోసం వచ్చానన్నా. అవునా? తొందరగా పద మరి. అవును, వసుంధర గది గడి పెట్టొచ్చావు కదా? అది అన్నా, కంగారులో వచ్చేసానన్నా. ఎంత పని చేసావురా? తొందరగా పద. అలాగే అన్నా. రే అలీ, ఎలా ఉందిరా? పర్లేదన్నా. ఆలీ, ఇదిగో వాటర్. టాబ్లెట్స్ వేసుకో. సూర్య, సూర్య, కోపంలో అమ్మాయి ఇంట్లోకి వస్తుందని కూడా గమనించలేకపోయావా? పాపంరా, ఆ పిల్ల ఆలీ ప్రాణాలు కాపాడింది. ఆలీ పరిస్థితి విషమిస్తుంటే ఆ చెట్ల వైపుకొచ్చి ఏవో మొక్కలు వెతికి పసరు చేసిచ్చిందిరా. అసలు దానివల్లే చాలా కోలుకున్నాడు. సునీల్ వచ్చేసరికి ఆలస్యం అయ్యేలా ఉందని చెప్పి మళ్ళీ పసరు తీసుకురావడానికి మళ్ళీ బయటికి వెళ్ళింది. అన్నా, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందన్నా? సునీల్ ఇచ్చిన టాబ్లెట్ల కంటే నువ్విచ్చిన ఆకుపసరే బాగా పనిచేసిందమ్మా. లేదంటే ప్రాణాలు పోయేవి. అయ్యో, నీకేం కాదులే అన్నా. టాబ్లెట్ వేసుకున్నావు కదా, తగ్గిపోతుంది. ఒక గంట ఆగిన తర్వాత ఇవి కూడా రసం చేసి ఇవ్వు బామ్మ. అలాగేనమ్మా. దీంతో ఫిట్స్ తొందరగా రావు. హా. అలీ, ఎప్పుడు స్పేర్లో ఇంకో సెట్ పెట్టుకోరా. సరే అన్నా. అన్నా, ఫిట్స్ ఎక్కువై నోట్లోంచి నొరక కారుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి అన్నీ కళ్ళ ముందు మెదిలాయన్నా. అమ్మా నాన్న లేక అనాథలా తిరుగుతున్న నాకు నువ్వు చెయ్యి ఇచ్చి భరోసా కల్పించటం ఇప్పుడే జరిగినట్టు కనిపించిందన్నా. నీతో చివరి వరకు పక్కనే ఉండాలనుకున్నా,
ఈ ప్రయాణం ఎక్కడితో ఆగిపోతుందని భయమేసిందన్నా. ప్రేమించానని చెప్పగానే ఏం పెట్టి పోషిస్తావని అడగకుండా నన్ను నమ్మి చేయి పట్టుకొని వచ్చిన నా భార్య గుర్తొచ్చిందన్నా. 3 ఏళ్ళు కూడా నిండని మొన్నే నాన్న అని పిలవడం నేర్చుకున్నా నా కూతురు కూడా కనబడిందన్నా. అలీ, మీ అందరినీ అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే టైం వచ్చింది అనుకున్నానన్నా. అప్పుడు ఒక చెయ్యి నన్ను పట్టుకొని కుదిపి లేపింది. లే అన్నా, లే అన్నా అని. నోట్లో పసర పోస్తే నా ప్రాణం మళ్ళీ తిరిగొచ్చినట్టు అయిందన్నా. అప్పుడు అర్థమైందన్నా, నువ్వు నిన్ను కాపాడిన అమ్మాయికి ఎందుకంత గొప్ప స్థానం ఇచ్చావో. ఒక విధంగా ఆ అమ్మాయి కూడా ఆ స్థానానికి అర్హురాలే కదన్నా. చంపడానికని తెచ్చాము, అది తెలుసు కూడా. బామ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే మందులేసింది. అమ్మ చనిపోయిన రోజే పిల్లల కడుపు నింపింది. నాకు ఫిట్స్ వచ్చినప్పుడు వీడికి బాగా అయింది అనుకోకుండా నాకు దగ్గరుండి సేవ చేసిందన్నా. అన్నా, ఏమైనా అవకాశం ఉంటే వదిలేద్దామన్నా. అన్నా, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు కదన్నా, నువ్వు తాగో కదన్నా. మరి నన్ను ఏం చేయమంటావురా? అన్నా అన్నా తనని చంపడం మనకి సరదానో సైకోతనమో కాదురా, అవసరం. తనని చంపితే 10 కోట్లు వస్తాయిరా. దాంతో నేను మీ అందరినీ చూసుకోవాలి, బామ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. మనం ఏదైనా వ్యాపారం పెట్టాలి. ఈ దందాలు ఇవన్నీ ఆపేయాలరా, ఆపేయాలి. మీ పిల్లలందరినీ చదివించాలి. వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఇంకో సూర్యలా కాకూడదంటే ఇది జరగాలరా, జరగాలి. ఇలాగే ఉంటే నేనే ఆ పిల్లని వదిలేసేలా ఉన్నానరా. రేపే ఆ పిల్లని చంపేయాలి. తనని చంపితే 10 కోట్లు వస్తాయిరా. వాళ్ళకి ఎవరు డీల్ ఇచ్చారో అంతకు 3 రెట్లు ఇస్తాను. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి.
తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. ఎంత చేసినా నిన్ను వాళ్ళు చంపాలనే చూస్తున్నారని అనుకుంటున్నావా అమ్మా? లేదు బామ్మ, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. చావంటే నాకెప్పుడూ భయం లేదు బామ్మ. కాకపోతే నేనెందుకు పనికిరాకుండా చనిపోతున్నానా, నా చావుకి అర్థం లేదా అని బాధపడ్డాను. నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, మనం ఎలా బ్రతికామన్నది మన చావులో తెలుస్తుంది అని. ఇప్పుడు నా చావుతో కొంతమందికైనా కొత్త జీవితం రాబోతోంది. ఎంతోమంది పిల్లలకి చదువుకునే అవకాశం దొరుకుతుంది. మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలు, ఈ తృప్తి చాలు. ఇంక నాకే దిగులు లేదు. నేను హాయిగా తిని పడుకుంటాను. బామ్మ, ఆకలేస్తుంది. ఏం తింటావు తల్లి? పులిహోర, గారెలు, పూర్ణాలు తీసుకొస్తావా? అవంటే నాకు చాలా ఇష్టం. హా, ఉండమ్మా, తీసుకొస్తాను. చంపడానికని తెచ్చాము. అది తెలుసు కూడా బామ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే మందులేసింది. అమ్మ చనిపోయిన రోజే పిల్లల కడుపు నింపింది. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. ఊర్లో ప్రశాంతంగా బతుకుతున్న పిల్లని నా ఈగోతో వేధించాను. ఇది మీకు ఒక డీల్ మాత్రమే, నాకు నా జీవితం. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. ఇలాగే ఉంటే నేనే ఆ పిల్లని వదిలేసేలా ఉన్నానరా. రేపే ఆ పిల్లని చంపేయాలి.
నాకు ఫిట్స్ వచ్చినప్పుడు వీడికి బాగా అయింది అనుకోకుండా నాకు దగ్గరుండి సేవ చేసిందన్నా. అలీ, వసుంధరని పిలువు. నా వల్ల కాదన్నా. తను నా ప్రాణాలు కాపాడింది. తనను చంపడానికి రమ్మని నేనెలా పిలవను? బామ్మ, వెళ్ళి వసుంధరని పిలువు. నేను పిలవలేండ్రా మనవడా. నాకొక మనవరాలున్నా కూడా తను చూసుకున్నంతగా నన్ను బాగా చూసుకోలేదు. ఆ బిడ్డని నేను తీసుకురాలేండ్రా. నన్ను వదిలే.